Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఓవ్యులేషన్ సైన్స్ గురించి తెలుసుకుందాము. అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదల అయ్యేటప్పుడు ఆడవారికి ఏమైనా సైన్స్ అనేవి తెలుస్తాయా, ఏమైనా సింటమ్స్ ఏమన్నా ఉంటాయా ఆ టైంకి అనేది. జనరల్గా సైకిల్ లెంత్ బట్టి ఓవ్యులేషన్ అనేది 12th డే నుంచి 20th డే లోపల ఎప్పుడన్నా కానీ జరగచ్చు. ఆ జరిగే టైంకి ముందుగా మనం గమనించుకుంటే ఒకటి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అనేది జనరల్గా మీకు డేట్ అనేది స్టార్ట్ అయినప్పుడు అవ్వదు. ఆ డేట్ అనేది అయిపోయిన తర్వాత నిదానంగా ఒక్కొక్క రోజు ముందుకు వెళ్ళిన కొద్దీ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. ఎలా అంటే జిగటలాగా ఉంటుంది, మ్యూకాయిడ్ డిశ్చార్జ్. ఆ డిశ్చార్జ్ని బ్రేక్ చేయాలంటే అది ఎంత సాగతీసినా కానీ ఒక ఈవెన్ 15 సెంటీమీటర్స్ వరకు కూడా సాగుతుంది, కానీ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అది. సో ఈ డిశ్చార్జ్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వచ్చే డిశ్చార్జ్. సో ఓవ్యులేషన్ టైంలో ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే ఓవ్యులేషన్ అయిపోయాక ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయ్యింది అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్లేలోకి వస్తుంది. అప్పుడు డిశ్చార్జ్ అనేది మినిమల్ అయిపోతుంది, గట్టిగా ఒక తీగలాగుంటుంది, అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో ఇటువంటి డిశ్చార్జ్ వచ్చిందంటే ఆల్రెడీ ఎగ్ అనేది రిలీజ్ అయ్యింది అని అర్థం. తర్వాత కొందరికి బ్రెస్ట్ టెండర్నెస్ అనేది కూడా ఉంటుంది. ఈ ఓవ్యులేషన్ టైంలో ఎక్కువగా బ్రెస్ట్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంటారు. నెక్స్ట్ కొందరికేమో పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కొందరు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు పెయిన్ వస్తుంది, ఎగ్ రిలీజ్ అయ్యే టైం అయ్యింది, ఎగ్ రిలీజ్ అవుతుంది అని కూడా వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవ్యులేషన్ టైంలో కూడా కొందరికి స్పాటింగ్ అనేది కూడా చూస్తుంటారండి. తర్వాత పర్టిక్యులర్గా ఇవన్నీ జస్ట్ మనకి బయటకి తెలిసేవి మాత్రమే. రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రాపర్గా తెలుసుకోవాలి అంటే 2 విధాలు ఉంటాయి. ఒకటేమో LH కిట్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. LH హార్మోన్ అనేది బాడీలో హై అయ్యింది అంటే ఓవ్యులేషన్ దగ్గర పడింది అని అర్థం అనమాట. బట్ యాక్యురేట్గా ఈ టైంలోనే అవుతుంది అని చెప్పడానికి మాత్రం ఈవెన్ ఈ టెస్ట్లో కూడా తెలియదు. యాక్యురసీ అనేది ఓన్లీ స్కాన్లోనే ఉంటుంది. స్కాన్లో మానిటర్ చేస్తున్నప్పుడు ఇన్నాళ్ళుగా పెరిగిన ఫాలికల్ ఇప్పుడు అనేది మనకి ష్రింక్ అవుతుంది, అది కనబడడం లేదు అంటే ఓకే ఎగ్ రిలీజ్ అయింది అని అర్థం అనమాట. సో అలా మనము స్కాన్లో ప్రాపర్గా కరెక్ట్గా ఈ డే మీకు ఎగ్ అనేది రిలీజ్ అయింది అని చెప్పడానికి వీలు పడుతుంది అనమాట. సో అది తెలుసుకోవడానికి అడ్వాంటేజ్ ఏంటి అంటే భార్యాభర్త ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయి. ఓవ్యులేషన్ టైంలో ఇంటర్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్న వాళ్ళకి. సో ఆ టైం ఓవ్యులేషన్ టైం అనేది ప్రాపర్గా ట్రాక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓన్లీ కొందరు ఏంటి అంటే చాలా కాలం అయిపోయినా కానీ 5-7 ఇయర్స్ అయిపోయినా కానీ ఇంకా మేము న్యాచురల్గానే ట్రై చేస్తాము అని అనుకునే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉపయోగపడతాయి. బట్ ఇన్నాళ్ళ తర్వాత ఇంకా అవ్వట్లేదంటే డెఫినెట్గా ఫర్టిలిటీ కన్సల్టేషన్ అనేది అవసరం పడుతుందండి. ఏ ప్రాబ్లం అనేది ఉండడం వల్ల ఇన్నాళ్ళుగా మీరు ట్రై చేస్తున్నా కానీ అవ్వడం లేదనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో చెక్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. చెక్ చేసినప్పుడే మనకి అసలు ప్రాపర్గా అసలు ప్రాబ్లం ఏంటి అనేది బయటపడుతుంది. దాన్ని బట్టి మనం ప్రాపర్ వేలో వెళ్ళాము అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.